రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసు సిబిఐ ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇక లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు. ఈ మేరకు ట్రయల్ కోర్టు విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు సిబిఐ ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుంది. లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణను 11 సెప్టెంబర్కి వాయిదా వేశారు. ఈ మేరకు ట్రయల్ కోర్టు విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, లిక్కర్ కేసు సిబిఐ ఛార్జ్ షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ అయితే జరుగుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఈ రోజు కేసు కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్ పైన సెప్టెంబర్ 11 వరకు విచారణ వాయిదా వేసింది జడ్జి కావేరి కవేటి. సో ట్రయల్ కోర్టులో విచారణకు వర్చువల్ గా ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు ఎవరైతే ఇందులో ఉన్నారో రెగ్యులర్ బెయిల్ వచ్చిందో వాళ్ళంతా కూడా హాజరయ్యారు. సో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కొన్ని డాక్యుమెంట్లు పేపర్ లేవని, కోర్టు రికార్డింగ్ నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ ఇవ్వాలని నిందితుల తరఫున న్యాయవాదులు కోరారు. సో సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్స్ డాక్యుమెంట్స్ సప్లై చేయాలని జడ్జి వాళ్ళని ఆదేశించింది. సో మరి వాళ్ళు ఏదైతే బెస్ట్ క్వాలిటీతో కూడిన డాక్యుమెంట్స్ ఇస్తే తదుపరి విచారణ సెప్టెంబర్ 11వ తారీఖు విచారణ జరుగుతుంది. సో అప్పుడు విచారణలో మళ్ళీ ఈడీ అటు సిబిఐ కొత్త విషయాలు ఏం చెప్తారని మాత్రము వేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిబిఐ అటు ఈడీ ఈ కేసుల్లో చాలా మందిని అరెస్ట్ చేసింది. కొంతమంది రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు. సో వారు ఏదైతే రూపొందించిన ఛార్జ్ షీట్లు ఉన్నాయో, సో ఎక్కడెక్కడ లావాదేవీలు, ఎక్కడెక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి, మొత్తం వీటన్నిటి వ్యవహారాలను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. సో నెక్స్ట్ హియరింగ్ లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే అశోక్, సెప్టెంబర్ 11న విచారణ వాయిదా వేశారు. అయితే ఆ విచారణలో ఒకవేళ కవితకు పాజిటివ్ గా వస్తే మాత్రం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందా కోర్టు? అలాంటిది ఏముండదు. ఎందుకంటే బెయిల్ రద్దు చేయాలంటే మళ్ళా కోర్టును ఈడీ సిబిఐ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇలాంటిది ఏం లేదు. సో ఒకవేళ ఛార్జ్ షీట్ లో కవిత ఇలా చేసిందంటూ ఏమైనా ఆధారం దొరికితే మాత్రం వాళ్ళు ఈడీ అటు ఈడీ సిబిఐ రెండు కోర్టులో మళ్ళా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏమని ఆమెకు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినారో దానిపైన విచారణ చేసి ఆ ఛార్జ్ షీట్ లో కవితకు మీద ఆరోపణలు సరైనవని నిరూపణ అయితే అప్పుడు ఆమె రెగ్యులర్ బెయిల్ ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.